తరువాత ఒకరోజు వైషుకి ఎగ్జామ్స్ అయిపోయాయని వినయ్ కాలేజీకి వచ్చింది. అక్కడ సిరి, సంధ్య, కావ్య కనిపించారు. వాళ్ళు వైషుని చూడగానే సిరి, వచ్చింది సార్ గర్ల్ ఫ్రెండ్. వైషు, హాయ్ ఫ్రెండ్స్. సంధ్య, సార్ మాకు నీతులు చెప్తారు. ఆయనేమో పక్క కాలేజ్ స్టూడెంట్కి సైట్ కొడతారు. వైషు, ఏమైంది? ముగ్గురు క్లాసులో జరిగింది చెప్పారు. వాళ్ళు చేసిన దానికి వైషుకి కోపం వచ్చినా వైషు మనసులో వీళ్ళాయన్ని ఇలా అనడానికి నేను చేసిన తప్పు కూడా ఒక కారణమే. వైషు, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సాయంత్రం చిన్న పార్టీ పెట్టా, ఇంటికి రండి, మీరు ఖచ్చితంగా రావాలి. సిరి, మేమెందుకులే. వైషు, అదేంటి, మీరు నా ఫ్రెండ్స్ కదా. సంధ్య, అంటే నీ బాయ్ ఫ్రెండ్. అదే మా సార్ కూడా వస్తారేమో కదా. వైషు, మీ సార్ సంగతి తరువాత, ముందు మీరు రండి. వాళ్ళందరూ ఒక వంక ఒకరు చూసుకొని ఒకరు అనుకొని, సరే వస్తాం, సరే బాయ్ అని వినయ్ దగ్గరకు వెళ్ళాలని స్టాఫ్ రూమ్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ లెక్చరర్స్ వినయ్తో ఒక లెక్చరర్, ఏంటి వినయ్ గారు, క్లాస్లో స్టూడెంట్స్ ఏదో ఫోటో స్టిక్ చేశారంట కదా, ఏంటి సంగతి? వాళ్ళు ఏదో ఆకతాయితనంగా చేశారులేండి, అందుకే వార్నింగ్ ఇచ్చి వదిలేసా. ఇంకో లెక్చరర్, స్టూడెంట్స్ చేశారని కాదు కానీ మీరు మరింత క్లోజ్గా మూవ్ అవుతున్న ఆ అమ్మాయి ఎవరండి? తను నా వినయ్కి వైషు తన భార్యనని కాలేజీలో చెప్పనన్న విషయం గుర్తొచ్చింది. తను నాకు బాగా కావలసిన వాళ్ళ అమ్మాయిలేండి. మరో లెక్చరర్, ఎంత కావలసిన వాళ్ళ అమ్మాయి అయినా ఆ ప్రైవేట్ ఏదో ఇంట్లో చెప్పుకొని ఉంటే స్టూడెంట్స్ కూడా ఇలా చేసుండేవాళ్ళు కాదు కదండి. అనవసరంగా కాలేజీకి రమ్మని మీరు రిస్క్లో పడటం అవసరమా? ఇందులో రిస్క్ ఏముంది? తన డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి వస్తుంది. నేను చెప్తున్నాను, నేనేం క్లాసులు మిస్ చేసి తనతో కూర్చోవడం లేదు కదా. ఇంకో లెక్చరర్, అది సరేనండి, కానీ రేపొద్దుటి స్టూడెంట్స్ ఎవరైనా మీ బిహేవియర్ గురించి కంప్లైంట్ చేసి మన ప్రిన్సిపల్ గారు పిలిచి ఆ అమ్మాయి ఎవరు, ఇక్కడికి ఎందుకు వస్తుందని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? వినయ్, భయపడటానికి నేను చేసేది తప్పు కాదండి, అందుకే ప్రిన్సిపల్ గారు పిలిచి క్వశ్చన్ చేస్తే ఏం చెప్పాలో నేను చూసుకుంటాను. వీళ్ళ మాటలు విని నా వల్ల అనవసరంగా ఈయన అందరినీ తప్పుపడుతున్నారు, అది కరెక్ట్ కాదు, ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ జెంటిల్ మ్యాన్, ఆ సంగతి అందరికీ తెలియాలి అనుకొని స్టాఫ్ రూమ్ బయట నుండి వినయ్కి కాల్ చేసి రమ్మంది. వినయ్ నవ్వుతూ వచ్చి, ఏంటి మేడం గారు, ఎగ్జామ్స్ అయిపోయాయిగా, ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయో వచ్చారు? ఏ డౌట్స్ ఉంటే తప్ప రాకూడదా? రాకూడదని కాదు, డౌట్స్ కోసమే వస్తావు కదా, అందుకే అలా అడిగా. సరే, ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసావు? సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన సబ్జెక్ట్ కదా, బాగా రాయకుండా ఎలా ఉంటాను, చాలా బాగా రాశాను. వినయ్, గుడ్. మరి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏంటి? వైషు, అదే చెప్దాం అనుకుంటున్నాను. అవునా, ఏంటి? అదే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సాయంత్రం ఇంట్లో చిన్న పార్టీ పెడుతున్నా, మీ స్టాఫ్ని కూడా పిలవండి, అంతేనా? అన్నా, ఏంటి సడన్గా పార్టీ? మీకు మ్యారేజ్ అయింది కానీ మీ వైఫ్ని ఇప్పటి వరకు మీ స్టాఫ్ ఎవరికి పరిచయం చేసుకోలేదు కదా, మరి ఇంకా పరిచయం చేసుకోరా? ఇప్పుడెందుకు ఈ పరిచయం? ఇన్ని రోజులు నేను ఎలా వచ్చి వెళ్తుంటే మన గురించి ఏదేదో అనుకుంటున్నారు కదా, అనుకునే వాళ్ళు ఉంటారులే వైషు, అదే ఎందుకు అనిపించుకోవాలి, మనం భార్యాభర్తలం కదా, అదే వాళ్ళకి తెలియాలి. ముఖ్యంగా మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం ఎవరికి ఇవ్వకూడదనే ఈ పార్టీ, అందుకే ప్లీజ్ పిలవండి. వినయ్కి వైషు మాటలకి హ్యాపీ అనిపించి, సరే ఇప్పుడు పార్టీ దేనికంటే ఏం చెప్పాలి, అది కూడా నేనే చెప్పాలా? సరే, నా వైఫ్కి ఎగ్జామ్స్ అయిపోయాయి, అందుకే అందరం ఒకసారి సరదాగా కలిసినట్లు కూడా ఉంటుందని రమ్మని పిలవండి. వినయ్ హ్యాపీ ఫీల్ అయ్యి అందరినీ వైషు చెప్పినట్లే పిలిచాడు. వినయ్కి మ్యారేజ్ అయిందా అని అందరూ ఆశ్చర్యపోయారు. సాయంత్రం సిరి, సంధ్య, కావ్య, స్టాఫ్ అందరూ కూడా వచ్చేసరికి అక్కడ హాల్లో వినయ్, వైష్ణవి మ్యారేజ్ ఫోటో ఉంది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. మిగతాగా అందరూ, ఈ అమ్మాయి వినయ్ కోసం వచ్చేది వినయ్ వైఫా? వినయ్ ఎప్పుడూ చెప్పనే లేదు. వినయ్, వైషు అందరినీ పలకరించి మాట్లాడుతూ స్టాఫ్ వినయ్తో, ఎప్పుడూ మీ వైఫ్ అని చెప్పనే లేదు, ఎప్పుడూ ఆ అవసరం రాలేదు, అందుకే చెప్పలేదు అని అందరూ మాటల హడావిడిలో ఉన్నారు. ఇంతలో సిరి, సంధ్య, కావ్య వైషు దగ్గరికి వచ్చి, సారీ వైషు. వైషు, ఏంటి సారీ మేడం? మేడం ఏంటి కొత్తగా, ఎంతైనా మా సార్ వైఫ్ కదా, పేరు పెట్టి పిలిస్తే బాగోదని మీకు నేను ఫ్రెండ్గా పరిచయం అయ్యాను, అందుకే వైషు అనే పిలవండి. సార్, నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలియక తప్పుగా మాట్లాడాం, సారీ అని ముగ్గురు చెప్పారు. మీ తప్పు కంటే ముందు నేనే తప్పు చేశాను, ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని లవర్స్ అని చెప్పాను, అందుకే మీరు ఇందాక కాలేజీలో మీ సార్ని ఏమన్నా నేనేమీ అనలేకపోయాను, కానీ ఇంకెప్పుడు మీ సార్ గురించి తప్పుగా మాట్లాడకండి, ఆయన ఎంత మంచివారో నాకే తెలుసు, ఎప్పుడూ తప్పు చేయరు. వినయ్ ఆ మాటలు విన్నాడు. నన్ను ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నావు వైషు, మా ఆయన మంచివాడు అని
నీ చేత అనిపించుకోవాలనుకున్నా. అలాగే నువ్వు నన్ను మంచివాడని నమ్మినందుకు చాలా సంతోషంగా. వినయ్ వైషు దగ్గరికి వచ్చి వైషు చేయి పట్టుకొని అందరికీ నా వైఫ్గా పరిచయం చేసినందుకు థ్యాంక్స్ వైషు అండ్ ఐ లవ్ యూ. ఇంతలో ఎవరో వినయ్తో మాట్లాడాలని వచ్చేసరికి వైషు చేయి వెనక్కి తీసుకుంది. వాళ్ళతో మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వినయ్. వైషు వినయ్ పట్టుకున్న ఆ చేతిని చూసుకొని నవ్వుకుంది. అందరూ వెళ్ళేసరికి నైట్ అయ్యింది. వినయ్ వైషు అంతా చక్కబెట్టుకొని సర్దుకున్నారు. వినయ్ సోఫాలో కూర్చొని టీవీలో న్యూస్ చూస్తూ ఉన్నాడు. వెనకాల వైషు నుండి వచ్చి వినయ్ భుజాలపై మోచేతులు ఆనించి వినయ్ చెవిలో ఇది న్యూస్ చూసే టైం కాదనుకుంటా అని రిమోట్ తీసుకుంటే ఉండు వైషు ఇంపార్టెంట్ న్యూస్ చూస్తున్నాగా అని వైషు దగ్గరికి వచ్చి రిమోట్ తీసుకున్నాడు. మరి అంతకంటే ఇంపార్టెంట్గా కళ్ళు కళ్ళు ప్లస్ గేమ్ ఆడదా? ఇప్పుడా? ఇప్పుడే. వినయ్కి అర్థమై వైషు కళ్ళల్లోకి చూస్తూ నవ్వి నేను రెడీ అని రిమోట్ పక్కన పడేస్తుండగా వేలు తగిలి ఛానల్ మారి మనోహర సాంగ్ వస్తుంది. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ వైషు వినయ్ కళ్ళల్లోకి అలానే చూస్తూ మెడ చుట్టూ చేతులు వేసి చిన్నగా ఐ లవ్ యూ వినయ్ మీ టూ అని వైషు నడుంపై చెయ్యి వెయ్యాలని ఆగిపోయి వినయ్ చేతిని పట్టుకొని తన నడుము చుట్టూ వేసుకొని దగ్గరకు వెళ్ళింది. నా మీద నమ్మకం కలిగిందా? మళ్ళీ ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే మొదటికొస్తావా? లేదు. ఎందుకలా అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ నుండి నీకు నా మీద అదే డౌట్ కదా? అవును. మరి మీరు నా వెంట పడింది నిజమేగా? అలా పడితే ఎవరికైనా పోకిరి అని అనుకుంటారు. అందుకే నేను మిమ్మల్ని అలాగే అనుకున్నాను. నీ తోడు కలకాలం కావాలని అలా వెంటపడ్డాను తెలుసా? వెంటపడి మరీ దక్కించుకున్నారుగా. దక్కింది కానీ ఇంకా సొంతం కాలేదుగా. ఈరోజు సొంతమవడానికి సిద్ధంగానే ఉన్నా నిజమా? అని మరింత దగ్గరకు లాక్కొని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. వైషు సిగ్గుపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి గది తలుపు తీసింది. వినయ్ వెనకాలే వెళ్ళి హత్తుకొని గదిలో పూల సువాసన గమనించి చుట్టూ చూశాడు. గది ఫ్లవర్ డెకరేషన్తో ఉండడం చూసి వినయ్ షాక్ అయి గది లాక్ చేసి పెడితే ఏంటో అనుకున్నా. అన్నీ రెడీ చేసి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారే మేడం. మరి ఈసారికిచ్చే ఫీజు మరి సింపుల్గా ఉంటే ఎలా? అనగానే వినయ్ నవ్వి వైషుని ఎత్తుకొని మంచం వరకు వెళ్ళి ఇరువురు పూల పాన్పు మీదకి చేరారు. ఆ రాత్రికి వారి కలయికతో ఇన్ని రోజులు వారి మధ్య దూరానికి తెరపడింది.